హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మూంగ్ దాల్ కిచడి ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. మరి ఈ మూంగ్ దాల్ కిచడిని మనం మధ్యాహ్నం లంచ్లోకి కానీ ఈవినింగ్ డిన్నర్లోకి కానీ చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ మూంగ్ దాల్ కిచడిని మనం చేసుకొని తీసుకుంటే మన పొట్టలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో లైట్ వెయిట్గా ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. మరి ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఈ వెజిటబుల్ కిచడీని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్లో అరకప్పు వరకు రైస్ వేసుకోవాలి. దీనిలోనే పావు కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెండిట్లో మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాష్ చేసుకున్న రైస్లో పెసరపప్పులో మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ రైస్ని పెసరపప్పుని పక్కన పెట్టుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 1 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే 1 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కొంచెం కరివేపాకును వేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కొంచెం మెత్తబడేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే పావు కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. దీనిలోనే పావు కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కల్ని పచ్చి బఠానీని కొంచెం మెత్తబడేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ కూడా వీటిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న రైస్ని పెసరపప్పుని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని పెసరపప్పుని వీటిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా వీటిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ కిచడీలో వాటర్ అంతా ఇంకిపోయినాయండి. ఇప్పుడు కిచడీ బాగా ఉడికింది. ఇప్పుడు ఈ కిచడీని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ కిచడీలో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. దీంట్లోనే కొన్ని కొత్తిమీర ఆకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ కిచడీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిని కూడా ఈ కిచడీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కిచడీ రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కిచడీని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ వెజిటబుల్ కిచడీని మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవచ్చండి. ఈ వెజిటబుల్ కిచడీలో కర్రీ లేకపోయినా ఈ విధంగానే డైరెక్ట్గా పెరుగుతో కూడా తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఈ వెజిటబుల్ కిచడీని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.